ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా ప్రత్యేక వైద్య పరీక్షలు నిమిత్తం వచ్చిన సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు వెలగ వెంకట గంగాధర రంగనాయకులు, వెంకట పద్మావతి దంపతులు మరియు వెలగ వెంకట కృష్ణారావు, సత్యవేణి దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ యామిని మాట్లాడుతూ, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయడానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, ఈరోజు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించిన వెలగ వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వెలగ రంగనాయకులు మాట్లాడుతూ, పేదవారికి సహాయం చేయడంలో ముందుంటామని, ఈరోజు గర్భిణీ స్త్రీలకు ఆహారాన్ని ఇచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దాన్ని మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ గర్భిణీ స్త్రీలకి ఈ రకమైన ఈ భోజనాలు పెట్టడం వల్ల అందరికీ కూడా మంచి శాంతి జరుగుతుంది, బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామండి. ఇదే మొదటిసారి అని చెప్పి నా పేరు వెంకట గంగాధర రంగనాథుడు, వాడి పేరు వెంకట పద్మావతి, మా అబ్బాయి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయి మాట్లాడుతూ, ప్రజలకు సహాయం చేయడంలో కోటనందూరు ప్రజలు ముందుంటారని, ఈరోజు పౌష్టికాహారాన్ని ఇచ్చిన వెలగ రంగనాయకుల కుటుంబాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ సుధాకర్, సిహెచ్ఓలు రాజామణి, ఎస్తేరు రాణి, హెచ్ఎస్ విజయ్ కుమార్, హెచ్వి మేరీ, హెల్త్ అసిస్టెంట్ రాంబాబు, ఆసుపత్రి సిబ్బంది, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బడాల సత్యనారాయణ, ఏనుగుపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోటనందూరు పిహెచ్సిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా వెలగ వెంకట రంగనాయకులు గారు మరియు వారు కుమారులు వెలగ వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి గర్భిణీ స్త్రీల వైద్యం కొరకు ప్రతి నెల 9వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం యువ నాయకులైనటువంటి మా వెలగ వెంకట కృష్ణారావు గారు ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగిందండి. మరి ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రదేశం అనే కాదండి, చాలా అనేక రకాల గుళ్ళల్లో కానీ, అనేక రకాల బీదల కార్యక్రమాలు కానీ, అనేక రకాల దాన ధర్మాలు కానీ మా కోటనందూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మా వెలగ వెంకట కృష్ణారావు గారు అనునిత్యం ఈ యొక్క దాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఈరోజు మన కోటనందూరు గ్రామం, కోటనందూరు మండల ఒక హాస్పిటల్ అయినటువంటి పిహెచ్సిలో డాక్టర్ అమ్మ గారు యామిని కావ్య గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మరి నేను ఈరోజు ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత ఇదే మొట్టమొదటిగా ఈ హాస్పిటల్ రావడం జరిగిందండి. హాస్పిటల్ చాలా అద్భుతంగా జరిగింది. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం యనమల రామకృష్ణుడు గారు మినిస్టర్ గా చేస్తున్నటువంటి ఆ కాలంలో ఈ హాస్పిటల్ కట్టడం జరిగిందండి. మరి ఆ రోజు ఈ యొక్క హాస్పిటల్ కి చైర్మన్ గా చింతకాయల రవి గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ చైర్మన్ గా చేయడం జరిగిందండి. ఈ రోజు చూసారండి, ఈ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గొప్ప రీతిలో మన యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కట్టడం జరిగిందండి. మరి మన కోటనందూరు మండల ప్రజలు, కోటనందూరు గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క హాస్పిటల్ ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. కోటనందూరు తెలుగుదేశం యొక్క యువ నాయకులు వెలగ వెంకట కృష్ణారావు గారి శిష్యుడు షేక్ మీరాబాయి